1990-95ల మధ్యకాలంలో ఈ ప్రాజెక్టుని ప్రారంభించినప్పుడు కొండపల్లి ఒక చిన్న గ్రామం మాత్రమే. ఇక్కడ భూమి, నీరు, రవాణా సౌకర్యం పవర్ ప్లాంట్కి సరిపోయినవి. ఈ ఫోర్ట్లోని జైలు కూడా ఉందండి. రాయల్ ప్రిజన్ అనేవారు ఇంతకుముందు. ఇప్పుడు ముస్లిం కాలంలో తోప్ ఖానా అంటారు అనమాట. పైన ఉంది, ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. అప్పట్లో ఇది ఒక యుద్ధ కోట. ఎందుకంటే ఇది వ్యూహాత్మక కేంద్రం. ఎన్టీపీసీ నుంచి వచ్చిన వాటర్ ద్వారా చిన్న హైడ్రో పవర్ జనరేషన్ ప్లాంట్ కూడా ఇక్కడ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు విజయవాడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపల్లి అనే హిస్టారికల్ ప్లేస్ని చూపించబోతున్నాను. సో ఒకసారి లైక్, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ 30 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడి నుండి చూసినా 24 గంటలు పొగలు చిమ్ముతూ కనిపించేదే నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం. దూరం నుంచి ఎన్టీపీసీ చిమ్ని చూసినప్పుడు ఒక పొగ మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆ పొగ వెనక రోజుకు కొన్ని వేల యూనిట్ల విద్యుత్ తయారవుతుంది. అది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా ఎన్నో ప్రాంతాల్లో విద్యుత్ అవసరాలకి కారణమవుతుంది. 1990-95ల మధ్యకాలంలో ఈ ప్రాజెక్టుని ప్రారంభించినప్పుడు కొండపల్లి ఒక చిన్న గ్రామం మాత్రమే. ఇక్కడ భూమి, నీరు, రవాణా సౌకర్యం పవర్ ప్లాంట్కి సరిపోయినవి. అలా ఒక్క నిర్ణయం మొత్తం ప్రాంతం భవిష్యత్తునే మార్చేసింది. విద్యుత్ ఉత్పత్తి వేగం ఇక్కడ అసాధారణం. మొదట నిర్మించిన 660 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6 టర్బైన్లను మొదట్లో నిర్మించగా 2005ల కాలంలో 500 మెగావాట్లు, అలాగే రీసెంట్గా 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన టర్బైన్లను నిర్మించి మొత్తంగా 1960 మెగావాట్ల విద్యుత్తుని ప్రతి గంటకి జనరేట్ చేస్తున్నారు. దీని వెనక ప్రతిరోజు వేల డిగ్రీల వేడితో పోరాడే అదృశ్య యోధులు ఉన్నారు. ఎన్టీపీసీ ఇంజనీర్లు, మిషన్ ఆపరేట్ చేసే వర్కర్లు, అలాగే రిపేర్ చేస్తున్న కార్మికులు కూడా లోపల జరిగే ఆ పెనుగర్జనలను వినిపించకపోయినా వారి జీవితం ప్రతి నిమిషం రిస్క్ మీద నడుస్తుంది. ఎన్టీపీసీ కొండపల్లి చుట్టూ చిన్న చిన్న కాలువలు కనిపిస్తాయి. ఇవి సాధారణ నీరు కాదు, పవర్ ప్లాంట్కు జీవనాధారం. నీరు లేకపోతే బాయిలర్లు, టర్బైన్లు, కూలింగ్ సిస్టమ్స్ అన్నీ ఆగిపోతాయి. ఇది అదే గొప్ప నదిగా అండగా నిలుస్తుంది. కొండపల్లి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది కొండపల్లి కిల్లా. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. కొండపల్లి కోట అనేది రాతితో చెక్కిన సమ్రగాథ. 1360లలో రెడ్డి రాజులు నిర్మించిన ఈ కోట తదుపరి విజయనగర సామ్రాజ్యం, గోల్కొండ సుల్తాన్లు, బ్రిటిష్ చేతుల మీదుగా పలు యుగాలు, పలు కీర్తులను చూసింది. ఒకే చోట 4 శతాబ్దాల పాటు ఎన్నో రాజ్యాల ఆధిపత్యాన్ని సాక్షిగా చూసింది. కోట లోపల అప్పటి కాలం నాటి పెయింటింగ్స్, శిలాశాసనాలు, అమరావతి కాలం నాటి శిల్పాలని భద్రపరిచారు. అప్పటి కాలం నాటి 1-2 శతాబ్దాల కాలం నాటి అన్నమాట ఇవన్నీ చాలా బాగా ప్రిజర్వ్ చేశారు కొండపల్లి ఫోర్ట్లోనే. తర్వాత ఇంక ముస్లిం రాజులు అండర్లోకి వెళ్ళిపోయి వీటిని ఇలా చివరగా ముస్లిం రాజుల పాలనలో ఉండేది కాబట్టి ఇప్పుడు మనం చూసేవన్నీ వాళ్ళకు అనుగుణంగా ఏర్పరచుకున్నట్లు కనిపిస్తాయి. మొదటి అంతస్తు నుండి పైకి చేరితే కోట భాగం మొత్తం కనిపిస్తుంది. అప్పట్లో ఇది ఒక యుద్ధ కోట. ఎందుకంటే ఇది వ్యూహాత్మక కేంద్రం. 3 వైపులా గిరిజన అడవులు, శత్రువులు చేరడం కష్టమైన రాతి బండలు, పెద్ద ఎత్తున ఆహారం నిల్వ చేసే సైనిక గిడ్డంగులు, శత్రువుల దాడులను అడ్డుకునే రంధ్రాల గోడలు. మొత్తానికి ఇది సమరానికి పుట్టిన కోట. ఈ కొండపల్లి కోట మెయిన్ ఏంటంటే 10వ శతాబ్దానికి చెందిన చాళుక్యులు నిర్మించిన కోట అండి ఇది. తర్వాత ఒరిస్సా రాజులు, గజపతి రాజులు, విజయనగర రాజులు వీళ్ళందరి పాలన తర్వాత కాలక్రమేణా ముస్లిం రాజుల చేతుల్లోకి వెళ్ళింది. కులీ కుతుబ్ షా వంశస్థులు కూడా ఈ ఏరియాలో ఉన్నట్టు ఇక్కడ శిలాశాసనాలు కూడా పెట్టారు. మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇవి బోర్డ్స్, అవిని చదవడానికి వీలుగా ఉండడానికి. తర్వాత 17-18 శతాబ్దాల్లో బ్రిటిష్ ఇండియా చేతిలోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతానికి ఇలా ముందు కోట చాలా వరకు శిథిలం అయిపోయిందండి. ఆ లోపల ఉన్నాయి మాత్రమే కొద్దిగా కన్జర్వేట్ చేశారు. ఇది లాస్ట్ బ్రిటిష్ ఇండియాకి వెళ్ళకముందు కులీ కుతుబ్ షాలు హ్యాండ్ ఓవర్ చేశారు కదా, సో వాళ్ళకి పేరు జ్ఞాపకార్థంగా వెనకాల చూడండి రెహమాన్ రుస్తానా అంట. పేర్లు మాత్రం రాయడం వదలట్లేదండి కోట గోడల మీద. నిజంగా గ్రేట్ అండి, గ్రేట్ గనులు వీళ్ళందరూ. ఎక్కడ ఉంటారో మాత్రం హ్యాట్స్ ఆఫ్.
ఈ ఫోర్ట్లోని జైలు కూడా ఉందండి. రాయల్ ప్రిజన్ అనేవారు ఇంతకుముందు. ఇప్పుడు ముస్లిం కాలంలో తోప్ఖానా అంటారు అనమాట. పైన ఉంది, ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. ఇదేనండి తోప్ఖానాకి వెళ్ళే దారి. మొత్తం ప్రకృతి తనలో కలిపేసుకుంది. ఇంకా కొన్ని రోజులు ఆగితే మొత్తం కలిపేసుకుంటుంది. ప్రస్తుతానికైతే ఇలా ఉంది. ఇదంతా చూడండి, మొత్తం ఇంకా అడివే. ఇంక నాకు తెలిసి ఇటుపక్క ఎవరికి రారు టూరిస్టులు. సీసీ కెమెరాలు మాత్రమే ఉన్నాయి ఇక్కడికి. ఈ పైకి వెళ్దాం, చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. ఇదిగోండి ఫస్ట్ తోప్ఖానా రైట్ సైడ్ ఉంది. లోపల ఎలా ఉంటుందో చూద్దాం అండి. చూసారు ఎలాగుందో. ఏమైనా ఇట్లలోనే అడవి కదా, అడవి పందులు అవి ఉండే ఛాన్స్ ఉంటుంది. చిన్న చిన్న తోడేళ్ళు, నక్కలు కూడా ఉన్నాయి. ఇగో వాళ్ళకి లైటింగ్ రావడానికి కూడా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఇగో పైన ఇలాంటి దాంట్లోనే కదా రామదాస్ని బందీఖానా చేశారు గోల్కొండలో. సేమ్ అదే విధంగా ఉంది. కొండపల్లి ఫోర్టుకు పక్కనే ఉన్న ఈ టీవీ టవర్ని చాలామంది ఇది ఎందుకు పనిచేస్తుందని భావిస్తారు. కానీ నిజానికి ఇది దూరదర్శన్ టీవీ ప్రసారాల ప్రముఖ కేంద్రం. ఆల్ ఇండియా రేడియో సిగ్నల్ పంపే గాలికోట. ఒకప్పుడు విజయవాడ, గుంటూరు, నంద్యాల వరకు టీవీ సంకేతాలు పంపించే ప్రధాన స్థానం. ఇది బ్రాండ్ న్యూ సిగ్నల్స్కి సౌత్ సెంట్రల్ హబ్ లాంటిది. ఇక కొండపల్లి టౌన్ గురించి చూసుకున్నట్లయితే విజయవాడ పశ్చిమ దిశగా కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే పచ్చని కొండల మధ్య ఉండే ప్రశాంతమైన పట్టణం. 50,000కు పైగా జనాభా ఉండే ఈ ప్రాంతం అంటే పొనికి చెక్కతో చేసిన రంగురంగుల బొమ్మల రాజ్యం గుర్తొస్తుంది. 400 ఏళ్ల కళా సంపద, చేతుల మీద తయారయ్యే బొమ్మలతో తరతరాలుగా వస్తున్న కళ. కొండపల్లికి రిజర్వ్ ఫారెస్ట్ కూడా ఉంది. ఇది అనేక అడవి జంతువులకు నివాస స్థలం. పర్యాటకులకు మాత్రం ఇది ఒక ఆకర్షణీయ ప్రదేశం. కొండపల్లికి దగ్గరలో పవిత్ర సంగమం అనే కృష్ణానది రివర్ ఫ్రంట్ కూడా ఉంది. దీన్ని ఫెర్రీ అని కూడా అంటారు. ఈ ప్రదేశం ఉదయం, సాయంకాలం వాకింగ్ చేసే వాళ్ళకి, ప్రశాంత వాతావరణం కోరుకునే వాళ్ళకి మంచి స్పాట్. పర్యాటక పరంగా ఇక్కడ బోట్ షికారు కూడా ఉంది. వర్షాకాలంలో కృష్ణానది ఈ ప్రాంతంలో చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. మిగతా కాలాల్లో ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది మత్స్యకారులు ఫిషింగ్ మీద ఆధారపడి జీవిస్తారు. ఎన్టీపీసీ నుంచి వచ్చిన వాటర్ ద్వారా చిన్న హైడ్రో పవర్ జనరేషన్ ప్లాంట్ కూడా ఇక్కడ ఉంటుంది. ఫెర్రీకి వెళ్ళే దారి పక్కనే ఉంటుంది. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గమనించండి. అలా ఈవినింగ్ పూట నాన్ వెజ్ స్నాక్స్ తినాలనుకునే వాళ్ళకి ఈ షాప్ నా బెస్ట్ సజెషన్. ఎందుకంటే చిన్న షాప్ అయినప్పటికీ మంచి హైజీన్ మెయింటైన్ చేయడంతో పాటు టేస్టీ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. హైవే పక్కనే ఉంటుంది. కొండపల్లి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో పరిటాల దగ్గర 135 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఈ మహావిగ్రహాన్ని స్థానిక భక్తులు, దాతలు సమిష్టిగా నిర్మించారు. ఆలయం రాకపోకల సౌకర్యంగా ఉండేలా విస్తారమైన మైదానం ఉంది. విగ్రహం కింద చిన్న మందిరం, దీపాలంకరణశాల, ఆంజనేయ స్తోత్రాలు వినిపించే ధ్వని వ్యవస్థ కూడా ఉంది ఇక్కడ.
ఇక కొండపల్లి అవుట్స్కట్స్లో సుమారు 450 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. ఈ పార్క్లో సుమారు 800 పైగా పరిశ్రమలు ఉన్నట్టు సమాచారం. రిలయన్స్ బయో ఎనర్జీ, ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్, పెట్రోలియం అండ్ లాజిస్టిక్ కంపెనీలు, ల్యాండ్కో వంటి కంపెనీలు ఈ ఇండస్ట్రియల్ పార్క్లో ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి ఏటా వేల కోట్ల టర్నోవర్ సాగుతుందని సమాచారం. ఎలా అనిపించింది వీడియో? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.